ఏర్పాట్లు అనేది చాలా రంగరంగ వైభవంగా ఈరోజు ఉన్న ఈవో గారు శోభారాణి గారు చాలా అద్భుతంగా వచ్చిన ఇబ్బందులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఒకసారి మనం బిజినెస్ లో కూడా చూడొచ్చు. ఈవో మేడం అంత ఉన్నారు, అవతల మరంతా అడిగి తెలుసుకుందాం. మేడం, ఈరోజు మొదటి వారంలో మార్చి మొదటి వారం లక్ష్మీవారం నాడు ఇప్పటికీ చాలా మంది భక్తులు దర్శనం చేసుకోవాలవుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అన్ని ఏర్పాట్లు ఇంత ఘనంగా ఎలా జరిగింది, ఎలా జరిపించగలిగారు? ఇప్పుడు ఇవాళ ఉదయం 1:45 భక్తులకి మొదటి దర్శనం ఇచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8,000 మంది వరకు దర్శనం చేసుకున్నారని జస్తం చూసాం మనం. అందరికీ అంటే ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి బ్యారికేడింగ్ క్యూ లైన్స్ పెంచాం. మనం కొత్త రోడ్డు వరకు వేసాము. కింద సంవత్సరం అంత వేయలేదు. ఈసారి చాలా అంటే ఏ భక్తుడైనా క్యూ లైన్లో ఉంటే కొంచెం తొందరగా మూమెంట్ ఉంటుందనేది ఉద్దేశం. దాని అంతటికీ షేడింగ్ ఇచ్చాము. క్యూ లైన్స్ పొడిగిన మంచినీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. పసిపిల్లలు ఉంటే వారికి పాలు అవుతున్నాయి. బిస్కెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈసారి ఎప్పుడూ సామాన్య భక్తులు ముందరి తొలి ఇది. ఈసారి సామాన్య భక్తులకి పెద్దపీట అనేదిలో మీరు చూస్తూ ఉన్నారు. ఫ్రీ లైన్ చాలా బాగా మూవ్ అవుతుంది. 1 గంటలో దర్శనం అయిపోతుంది. ఎంత పొడికి ఉన్నా మనకి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర నిత్యాన్నదానం ఉంది. భక్తులు 3:30-4 వరకు పెడతాము. కానీ ఇంకెవరన్నా కూడా వచ్చినా కంటిన్యూ చేయాలి అనేది అన్నప్రసాదం అందించాలి అనేది నిర్ణయం. అలాగే జరుగుతుంది కూడా. ఎవరికి టెంపరీ టాయిలెట్స్ ఉన్నాయి. అన్నీ అంటే ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాము. ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది ఒక రోజు పడుతుందా లేకపోతే పూట పడుతుందా అని శ్రమ పెట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేట గంటల దర్శనం జరుగుతుంది. అది కూడా ఉచిత దర్శనంలో గంటలు అవ్వడం అనేది అది చిన్న విషయం కాదు మేడం. మన మీడియాలో కూడా వర్క్ అయ్యాలి. దాన్ని ఎలా మేడం మీరు ముందుకు తీసుకెళ్ళగలిగారు? అంటే మనం విఐపిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ స్లాట్లో రండి తమరు అని చెప్పారు. అసలు జనరల్ క్యూ ఆపటం అన్నది మొదలైన దగ్గర నుంచి ఇంతవరకు జరగలేదు. జనరల్ క్యూ మూవ్ అవుతూనే ఉంది. అది కూడా మన అమ్మవారికి వచ్చిన ప్రతి భక్తుడు వాళ్ళతో అభిషేకం చేయాలి, పసుపు కుంకుమ వేయాలి. అది కొంచెం 1 or 2 seconds టైం తీసుకుంటుంది. వేరే దేవాలయాల్లో అయితే దండం పెట్టుకుంటూ నడవటమే. అలా అవుతున్నా కూడా మనకు చాలా ఫాస్ట్గా నడుస్తుంది క్యూ లైన్. చాలా మంది అమ్మవారికి పాలభిషేకం చీరలు పెడతారు జరుగుతున్నాయండి. అలా కాకుండా మేము చూసాము. మా కెమెరాలో కూడా ఆ తల్లికి చేసే విధానాలు మేము బంధించాము. వచ్చిన భక్తులు బయట మేము అడగడం కూడా జరిగింది. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు అధికారులకు కానీ పై అధికారులు కానీ. వాళ్ళు ఈసారి ధన్యవాదాలు చెప్పుకుని బయటకు వెళ్తారు. ఎప్పుడు కూడా చాలా వెళ్ళేవారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అనుకున్నది అదే. అంటే మేము అనుకున్నది చేయటంలో కృతకృత్యులు అయ్యామని మేము అనుకుంటున్నాము. అదే మినిమం 1 hour. అసలు అంటే ఒక భక్తుడు లైన్లోకి ఎంటర్ అయితే మనకి 2 కిలోమీటర్ల అవతల మొదలవుతుంది ఫ్రీ లైన్. అయినా కానీ మినిమం 1 hourలో ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే జరుగుతుంది. మాకు కూడా సంతోషంగా ఉందండి. భక్తుల రెసిప్రొకేషన్ ఇట్లా ఉందంటే 205 రూపాయల దర్శనం కన్నా ఫ్రీ దర్శనమే తొందరగా అవుతుంది. భక్తులు చాలా ఆనందంతో వెళ్తున్నారు. అవునండి. మేము ఆలోచించడం ఈ సంవత్సరం ఫస్ట్ టైం. అవునా? అంటే నేను లాస్ట్ ఇయర్ వచ్చానండి ఇక్కడికి. 1 సంవత్సరం చేస్తున్నాను మన మార్గశిర మాస ఉత్సవాలు. చిన్నవి కొన్ని అంటే అప్పుడు కొన్ని చేయలేకపోయినవి ఈ సంవత్సరం ఎలా అయినా చేయాలనుకున్నాం. దాంట్లో భాగంగానే మనం కొంచెం క్యూ లైన్లు స్ట్రాంగ్గా వేయటము, కొంచెం వెడల్పుగా వాళ్ళ మూమెంట్కి వీలుగా వేయటము, ఇలా చిన్న మార్పులతోటి భక్తులు చాలా సంతోషిస్తున్నారు. భక్తుల అభిమానం కూడా మీరు పొందారు మేడం. ఈ 3 వారాలు కూడా ఇలాగే జరుగుతుంది. మా ప్రయత్నం ఈ 3 వారాలు కూడా ఇలాగే చేయాలని. ఇంతవరకు అయితే కొంచెం మాకు కూడా 7,000 పైన 8,000 దగ్గరగా చేసుకుంటున్నారు అనేది అనిపిస్తోంది. మా హెడ్ కౌంట్ చూపించింది 10 నిమిషాల క్రితం. ఈ క్రమంలో ఇలాగే అయితే సాయంత్రానికి బాగానే దర్శనం చేసుకుంటారు జనాలు. ఈ వారం ఏమన్నా లోటుపాట్లు మా దృష్టికి వస్తే వచ్చే వారానికి మేము అవి కూడా సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు సౌకర్యాలు ఎలా సమకూర్చారు?
మీరు లైవ్లో ఫ్రీ దర్శనం అయిపోతుంది. మీరు లైవ్లో వచ్చి ఏమైనా ఇబ్బంది పడ్డారా? వాటర్ కానీ సర్వీస్ కానీ అన్ని మురళీనగరం విశాఖపట్నం నుంచి వచ్చామండి. కనకమహాలక్ష్మి గుడికి 10 గంటలకు వచ్చాము. 12 గంటలకు అప్పుడు దర్శనం ఇంకా లోపల ఉన్నాము. బాగానే జరుగుతుంది. అందరూ కూడా చక్కగా క్రమశిక్షణగా వెళ్తున్నారు, క్రమశిక్షణగా చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. కనకమహాలక్ష్మి తల్లి ఎప్పుడు అందరికీ తోడుగా ఉండాలి. ఇదే నా ప్రార్థన. మీకు వచ్చిన తర్వాత దోపులట్లు కానీ దేవస్థానం ఈ సంవత్సరం అన్ని రకాల సౌకర్యాలు అన్ని కల్పించారు. ఈ సంవత్సరం అన్ని సౌకర్యాలు కల్పించారు. వచ్చారు మేము ఇక్కడి నుండి వచ్చాం, పంచలేదు నుంచి, కానీ అన్ని సదుపాయాలు బాగా ఈ సంవత్సరం మాకు అన్ని సదుపాయాలు స్వచ్ఛంగా చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కూడా భక్తులకు లేదు. ఏ భక్తులు కూడా అలా అని కూడా నీరు పడలేదు. అన్ని సదుపాయంగా చక్కగా మూర్తి అదేవిధంగా స్వయం పూజా క్షేత్రం అమ్మవారికి ఇక్కడ మార్గశిర మాస ఉత్సవాలు జరుగుతాయండి. విశేషంగా మార్గశిర శుద్ధ పాడ్యం లగాయతు మార్గశిర బహుళ అమావాస్య వరకు కూడా 30 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు కూడా చాలా విశేషమైన పర్వదినం. అందులోని మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఇంకా విశేషంగా ఉంటాయి. ఈ 30 రోజుల పాటు కూడా భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పై రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ 30 రోజుల పాటు కూడా విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా వైదిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రతినిత్యం కూడా 3 పూట్ల అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి అభిషేకాలు, అదేవిధంగా శ్రీచక్ర నవావరణార్చన, లక్ష్మీ హోమం మరియు చండీ సప్తసప్తి పారాయణం కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని కోరుతుంది. ఈ 30 రోజుల పాటు కూడా ఒకే విధంగా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందండి. ఈ గురువారాలు ఇంకా ఎక్కువగా కూడా ఉంటాయి. మొత్తం ఈ వీధులన్నీ మాడవీధులన్నీ కానీ ఈ మెయిన్ రోడ్లన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. కాకపోతే భక్తులు సమయంతో వచ్చి చక్కగా అమ్మవారిని ఓపికగా లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకోవచ్చు.